హాయ్ హలో గైస్, మా పాప అయితే ఈరోజు బీట్రూట్తో ఇడ్లీ చేసి పెట్టమ్మా అని అడిగింది మా పెద్ద పాప. సో అందుకోసమని మా చిన్న పాప పెద్ద పాప ఇద్దరు తింటారని చెప్పి నేనైతే బీట్రూట్తో దోశ వేయడానికి అయితే రెడీ అయ్యాను అనమాట. సో మా చిన్న పాపకు వచ్చి 10 months కాబట్టి డైరెక్ట్గా ఇడ్లీ ఇస్తే తినేస్తుంది అనమాట. సో అందుకనేసి ఎలాగో చేయాలి కదా అని చెప్పేసి మా పాప కోసం కూడా చేశాను అనమాట. ఫస్ట్ చిన్న సైజుగా బీట్రూట్ అయితే తీసుకున్నాను. దానికైతే పైన తొక్క అంతా తీసేసి తర్వాత అయితే బాగా తురిమేసాను నైస్గా. చూడండి, నైస్గా బాగా తురుముకున్న తర్వాత దోశ పిండి తీసుకొని అందులోకి మనం తురిమి పెట్టుకున్న బీట్రూట్ అంతా వేసేసామన్నమాట. వేసుకున్న తర్వాత దాంట్లోకి అయితే నేను సాల్ట్ యాడ్ చేయలేదండి. సో సోడా మాత్రమే వేసాను. సో తర్వాత ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది అన్నమాట. పిల్లలకి 4 ఇడ్లీస్ అయితే సరిపోతుంది. సో అందుకనేసి ఒక దాంట్లో మాత్రమే వేస్తున్నాను అనమాట. సో నేనైతే ఆయిల్ యూస్ చేయను, మా పాప ఇంకా చిన్న పాప కాబట్టి నేనైతే ఇంట్లో చేసిన గీ మాత్రమే యాడ్ చేస్తాను అనమాట. నేనైతే మా పిల్లల కోసం ఇంట్లోనే గీ అనేది ప్రిపేర్ చేసుకుంటాను. సో ఇలా పెట్టేసిన తర్వాత అయితే ఇడ్లీ పాత్రలో వేసినప్పుడు ఆ క్లిప్ అనేది షూట్ చేశాను కానీ అది యాడ్ చేయలేదు. ఇంకా మనం నార్మల్గా ఇడ్లీ ఎలా చేస్తామో అలానే పెట్టాను. అక్కడ క్లిప్ అనేది డిలీట్ అయిపోయింది. సో ఈ విధంగా అయితే వచ్చింది. మా పాప అయితే చాలా ఇష్టంగా అయితే తింటుంది అనమాట. చూడండి ఎంత చక్కగా తింటుందో, అసలు తింటుందో లేదో ఫస్ట్ టైం కదా అనుకున్నాను. సో తర్వాత వచ్చి పెద్ద పాప కోసం అలాగే దోశ కూడా వేసాను అనమాట. బాగానే వచ్చింది, రాదేమో అనుకున్నాను కానీ బాగానే వచ్చింది. ఒకటి గట్టిగా అంటే మందంగా వేసాను, ఒకటి వచ్చేసి పలుచగా వేసాను అనమాట. పిల్లల హెల్త్కి అయితే చాలా మంచిది. బీట్రూట్తో ప్యూరీ తినలేదు అంటే ఇలా దోశలాగా వేసి ఇవ్వచ్చు, ఇడ్లీలాగా చేసి పెట్టచ్చు. పిల్లలు హ్యాపీగా తింటారు, హెల్తీగా కూడా ఉంటుంది.